మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపోన్నతుడైన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన బ్రతుకులలో అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనలను ఆయన తన చేతి నీడలో దాచి ఉంచిన దేవుడు. ఈ 49వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ద్వీపములారా నా మాట వినుడి, ద్వీపములారా నా యొద్దకు రండి. మనం ఆయన మాట విని ఆయన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉంచుతారు. ఆదికాండం 1వ అధ్యాయంలో నోటి మాట చేత, ఆయన మహత్తైన మాట చేత సమస్త సృష్టినంతటిని సృష్టించిన దేవుడు 6వ దినమున ఆయన స్వహస్తాలతో, ఆయన పోలికగా, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. తన చేతితో మనల్ని చేసుకుని ఆయన చేతి నీడలో మనం దాగి ఉండడానికి, ఆయన చేతి నీడలో మనము నిమ్మళపరచబడిన వారమై ఉండడానికి, ఆయన చేతి నీడలో, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యవంతులుగా మనల్ని ఉండడానికి మనల్ని దాచి ఉంచిన దేవుడు మన కన్న తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు. కొన్ని దేశాలలో సైనిక దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటే వారు ఆ రాకెట్ల నుంచి, లాంచర్ల నుంచి వారు తప్పించుకోవటానికి బంకర్లు అనేవి ఏర్పాటు చేసుకుంటారు. ఏదైనా ఒక రాకెట్ వచ్చి ఆ దేశం మీద ప్రయోగం జరిగినప్పుడు వీరందరూ ఆ బంకర్లోనికి వెళ్ళిపోతారు. ఆ బంకర్లోకి వెళ్ళిపోతే వారు సురక్షితమైన ప్రదేశంలో నివసిస్తున్నట్టు లెక్క. వారందరూ ఆ బంకర్లో ఉండి రాకెట్ల దాడి నుండి, ఆ యుద్ధ విమానాల దాడి నుండి ఏ విధంగా తప్పించబడి సురక్షితంగా ఉంటారో మన దేవుడు చెప్తున్నాడు, నా చేతి నీడలో నేను మిమ్మల్ని దాచుకుంటాను. ఒకవేళ బంకర్లైనా బద్దలైపోవచ్చు, ప్రమాదం వారి చెంతకు రావచ్చు, కానీ మనల్ని చేతితో చేసిన దేవుడు తన చేతి నీడలో మనము దాచబడి ఉండగా ఏ అపాయము మనల్ని అక్కడ ముట్టలేదు, ఏ కీడు మన దరి చేరదు, ఏ రోగము మనల్ని అంటదు. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామమైన యేసుక్రీస్తు ప్రభువు దక్షిణ హస్తం, ఆయన చేతి గాయాలలో దేవుడు మనల్ని దాచుకున్నాడు గనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ఏ పరిస్థితులలో ఉన్నావో, ఏ ఏ పరిస్థితుల చేత తరమబడుతున్నావో, ఒకవేళ కుటుంబ సమస్యలనే పరిస్థితి నిన్ను తరుముతా ఉందేమో, ఆర్థిక పరిస్థితులు నిన్ను పరిగెట్టిస్తున్నాయేమో, ఆరోగ్య పరిస్థితులు నీకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయేమో, దేవుడు నీతోనే ఈ నూతన దినములో ఈ మొదటి క్షణాన నీతో మాట్లాడుతున్నాడు. నా చేతి నీడలో నేను నిన్ను దాచుకుని ఉన్నాను. నువ్వు నా మాట విను, నా దగ్గరికి రా, నా చేతి నీడలో నిన్ను దాచుకుంటాను, ఆ గాయాల్లో నిన్ను దాచుకుంటాను. ఆ గాయాల్లో సురక్షితముగా నువ్వు జీవిస్తావు. ఆయన రెక్కల చాటున భద్రంగా మనం బ్రతుకుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? సహోదరి సహోదరుడా, ఏ మూలకెళ్ళినా మరణం నిన్ను కాటు వేస్తానే ఉంటుంది. మనుషులు నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటారు. ఆ చేతి నీడలో సంపూర్ణ సంతోషం, ఆ చేతి నీడలో సమాధానం, ఆ చేతి నీడలో దీర్ఘశాంతం, ఆ చేతి నీడలో నీకేది కావాలో అనుగ్రహించిన గొప్ప దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఆ చేతి నీడకి వెళ్దాం, ఆశీర్వదించబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఎంత మంచి దేవుడవనైనా నీకు స్తోత్రం. నీ చేతితో మమ్మలను చేసుకుని, నీ చేతి మీద మమ్మలను చెక్కుకొని,
నీ చేతి నీడలో మేము ఉండడానికి, మేము దాచబడడానికి కృప చూపుతున్నవాడా నీకు వందనాలు. దేవా, నేను నీ వాగ్దానం విన్న నీ పిల్లలను వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ భయంలో వారు నివసిస్తున్నారో, వారందరూ నీ చేతి నీడలో దాచబడి నీ వలన మేలు పొందుకొని మీ నామమునకు మహిమ తెచ్చు బిడ్డలుగా వారు జీవించినట్లు కృప దయచేయమని, మీరే మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.